సైనిక బలగాలన్నింటినీ బెలూచిస్తాన్ వైపు ఉన్న వాటిని, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ఎల్ఓసి వైపుకి తరలిస్తుంది. ఆ సందర్భంగా జరిగిన పేలుళ్ళు, కొంతమంది చచ్చిపోవడాలు కూడా చూసాం. అంటే అది తరలిస్తోంది. బట్ భారతదేశం మన దగ్గర బోలెడన్ని చోట్ల రిజర్వ్ దళాలు ఉన్నాయి. వాళ్ళందరినీ తరలించాలి కదా. పంజాబ్లో ఉంటారు, హైదరాబాద్ దగ్గర కొంతమంది ఉంటారు, విశాఖపట్నం దగ్గర కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ తరలించాలి కదా. చాలా సెక్టార్స్ ఉన్నాయి, తరలించాలి కదా. అంటే అప్పుడు ఏం కావాలా? ప్రత్యేక రైళ్లు కావాలా, భారీ ఎత్తున రైళ్లను వినియోగించాలి. అప్పుడు దేశంలో నడుస్తున్న రైళ్ళని ఆపేయాలి చాలా వరకు. ఎందుకంటే ఆ రూటు క్లియర్గా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి. అందులో మన దేశంలో అంతర్గత దేశ ద్రోహులు ఉన్నారు కదా. ఈ వందే భారత్ల మీదనే రాళ్ళేసిన దరిద్రులు సైన్యం మీద ఏమైనా చేయొచ్చు. అలాగే మన రైళ్లకు సంబంధించినటువంటి ఇవి తీసేవాళ్ళు ఉన్నారు కదా, అవన్నీ చేయొచ్చు. అయినా మనం సిస్టమేటిక్గా అందుకనినే ఆ లైన్లన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు అలాంటి రైళ్ళు వెళ్తున్నట్టు ఏమైనా కనిపించిందా? సైన్యాన్ని తరలిస్తున్నట్టు ఏమైనా కనిపించిందా? ఏమీ లేదు. మరి ఏం జరుగుతోంది? యుద్ధం జరిగిపోతుంది, యుద్ధం అయిపోతుంది, ఇట్లాంటివన్నీ ఓ పక్కన స్పెక్యులేషన్స్. కానీ ఏది మోడీ స్టేట్మెంట్ ఆధారం. మోడీ చేసిన మొదటి యుద్ధం జలయుద్ధం. ఎప్పుడైతే ఆ నీళ్లు లేవు అనగానే ఎంత రచ్చ అయిందో పాకిస్తాన్లో చూసాం. రెండవ యుద్ధం దౌత్య యుద్ధం. ప్రపంచ దేశాలు ఏ ఒక్క దేశం కూడా ఇది పాకిస్తాన్ చర్య కాదని ఖండించలేదు. అలాగే పాకిస్తాన్ని వెనకేసుకొచ్చింది లేదు. ఎలాంటి సపోర్ట్ చేస్తానో, ఏదైనా ప్రాబ్లం వస్తే తోడుంటామని చైనా లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ పాకిస్తాన్ గొప్ప దేశం, దాని మీద అనవసర బాండాలు వేస్తున్నారని ఒక్కడు కూడా మాట్లాడలేదు. అది దౌత్య విజయం. మూడోది వచ్చేటప్పటికి కరాచీ పోర్టు దగ్గర మనకు సంబంధించినటువంటి విక్రాంతిని నుంచోబెట్టడం ద్వారా అటువైపుకి వచ్చేటటువంటి నౌకలకి, అంటే మనం వాణిజ్యాన్ని బంద్ చేయగలం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్లో ఉన్నాం. ఇక నెక్స్ట్ అటాక్ చేస్తే పాకిస్తాన్ యుద్ధం చెయ్యలేదు అన్నది ఇప్పుడు భారత్ దగ్గర ఉన్నటువంటి అంశం. యుద్ధం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం పరిగెత్తాలి, మన సైన్యాన్ని అంతా మోహరించాలి. గతంలో అట్లా జరిగినాయి. ప్రతిసారి కూడా మన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళడం, కార్గిల్ అప్పుడో లేకపోతే అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్ అప్పుడు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం ఎక్కడ రావాలి? కాశ్మీర్ ఏరియాలో ముందుకు రావాలి, లేదా పంజాబ్ దగ్గర ముందుకు రావాలి, రాజస్థాన్ దగ్గర ముందుకు రావాలి. ఇట్లాంటి చోట్ల ముందుకు వచ్చి మన భూభాగాలు ఆక్రమించుకోవడానికి అది రావాలి. మనం దాని భూభాగాలు ఆక్రమించుకోవడానికి వెళ్తే అది మన భూభాగాలు ఆక్రమించుకోవడానికి రావాలి. మనమే వాడి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవట్లేదు. పిఓజేకేలో పార్ట్ స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది ఒకటి, బెలూచిని సపరేట్ చేయడం అనేది ఒకటి, సింధు ప్రాంతంలో తిరుగుబాట్లను సపోర్ట్ చేయడం అనేది ఒకటి, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ఈ సైన్యం యువతలకు వచ్చినప్పుడు సహకరించడం ఒకటి. ఇవన్నీ కామన్గా జరిగిపోతాయి. ఇప్పుడు సమస్యల్లా పాకిస్తాన్కి అర్థం కాంది, భారత్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అసాంఘిక శక్తులు, దేశద్రోహులు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇక్కడ మన సైన్యం కనుక మూమెంట్ ఉంటే ఏదో ఒకటి రచ్చ చేయడానికి. అవసరమైతే రాళ్ళు ఇసురుతారా, లేకపోతే పాకిస్తాన్ దండాలు పెట్టుకుని ఇక్కడ నినాదాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు పాకిస్తాన్లో. కాకపోతే ఇక్కడ కూల్గా జరగాల్సింది జరిగిపోతుంది. అదేంటో అర్థం కాక తలబట్టుకోవడం పాకిస్తాన్లో వంతు అవుతుంది. అందుకే అనుకుంటా పాపం ఆసుపత్రిలో చేరే పరిస్థితుల్లో పెద్ద నాయకులే వస్తున్నారు.